హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇంకా యునిక్ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. యాక్చువల్‌గా ఇది మా డాటర్ నా కోసం తెప్పించింది. ఇక్కడ బాక్స్ పైన కోస్టర్ వార్మర్ అని మీరు చూడొచ్చు. మోడల్ QWN301 పిక్చర్ కూడా ఉంది దానిపైన, బాక్స్ పైన. అంటే మినీ స్టవ్ అని చెప్పొచ్చు ఇది. కప్ వార్మర్, డిఫరెంట్ హీట్ సెట్టింగ్స్, ఇంకా అందులో ఆటో కట్ ఆఫ్ కూడా ఉంది. సింపుల్ బాక్స్ ప్యాకేజింగ్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ దాని ఫీచర్స్ అన్నీ ఇక్కడ రాసున్నాయి. అంటే ఇందులో మీరు 75 డిగ్రీస్ సెల్సియస్ కానివ్వండి, లేకపోతే 65 ఇంకా 55 డిగ్రీస్ 3 సెట్టింగ్స్ ఈ డిస్‌ప్లేలో చూసి ఈ నాబ్ తోటి సెట్ చేసుకోవచ్చు. అంటే మినీ స్టవ్ విత్ అడ్జస్టబుల్ టెంపరేచర్ సెట్టింగ్స్. ఇక్కడ గ్రాఫ్ కూడా చూడొచ్చు. ఇంకా ఇది పారామీటర్స్ అంటే ఇది డైరెక్ట్ 220 వోల్ట్ ఏసీ ప్లగ్ పాయింట్‌లో పెట్టి రన్ చేయొచ్చు. 20 వాట్స్ పవర్ కన్జంప్షన్, ఇంకా 268 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంది. అంటే జస్ట్ పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి ఇది ఎందుకు తెప్పించింది మా డాటర్ అవన్నీ కూడా డీటెయిల్‌గా నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. యాక్చువల్‌గా ఇది ఏంటంటే చిన్న స్మాలెస్ట్ స్టవ్ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడైతే మీకు కిచెన్ కాకుండా ఆఫీస్ లాంటి ప్లేస్‌లో యూజ్ చేయడానికి బావుంటుంది. అంటే ఎక్కువ ప్లేస్ అది ఏం తీసుకోదు. ఇంకా మీరు యూజ్ చేసే ముందు ఒకసారి జస్ట్ ఈ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. ఇంకా ఇది నీట్‌గా ఇట్లా మీకు ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసొచ్చింది. లైట్ రోజ్ పింక్ కలర్ ఉంది. ఇంకా మెయిన్స్ కార్డ్ కూడా సేమ్ కలర్ ఉండేసి మీకు చాలా బ్యూటిఫుల్ ఉంది చూడ్డానికి. దానిపైన హీట్ టాప్ కూడా చూడొచ్చు. అక్కడ హీట్ ఏరియా అది. కప్ అని చెప్పేసి దానిపైన అక్కడ కప్ పెట్టాలని రాసుంది. ఇక్కడ మీరు వేరే స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఏబిఎస్, హై క్వాలిటీ ఏబిఎస్ ప్లాస్టిక్ తోటి డిజైన్ చేసుంది. ఇంకా వెంటిలేషన్ కూడా ఉంది. అంటే దాంట్లో ఓవర్ హీట్ అందులోనే ఉండకుండా సైడ్ నుంచి వెళ్ళిపోవడానికి. కప్ వార్మర్ అని రాసేసి ఇక్కడ ఎల్ఈడి డిజిటల్ డిస్ప్లే అందులో ఉంటుంది. ఈ నాబ్ తోటి మీరు 75, 65, 55 ఆఫ్ ఇట్లా డిఫరెంట్ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. కాంపాక్ట్ అంటే ఆఫీస్ టేబుల్ పైన మీరు అట్లా పెట్టుకొని ఏమన్నా హీట్ చేసుకోవడానికి అట్లా ఎమర్జెన్సీలో చాలా యూజ్ వస్తుంది. ఇది 2 పిన్ ప్లగ్. మీరు డైరెక్ట్ ప్లగ్ పాయింట్‌లో పెట్టి యూజ్ చేయాలి. చాలా యూస్‌ఫుల్ గ్యాడ్జెటే. కానీ ఎంతవరకు ఇది వర్త్, యూస్‌ఫుల్ అనేది నేను కొన్ని రోజులు అట్లా యూజ్ చేసిన తర్వాత మొత్తం రిమైనింగ్ వీడియో క్లిప్‌లో మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఇంకా అది మా డాటర్ నాకు దేనికోసం తెప్పించిందో కూడా చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఈ మినీ స్టవ్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. యాక్చువల్‌గా దీని పర్పస్ అంటే నా కోసం మా పిల్లలు ఎందుకు తెప్పించారని చెప్పేసి, నేను కొన్ని కంపెనీస్‌కి వాటికి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కూడా కామెంట్స్‌లో, మీరు వేరే ఏం జాబ్ చేయరా? వేరే ఏం పని చేయరా? అని చెప్పేసి. అయితే నేను ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్‌ని. వేరే కంపెనీస్‌కి అట్లా సర్క్యూట్ డయాగ్రామ్స్, స్కీమాటిక్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని అవి ఇండస్ట్రియల్ ఐటమ్స్ అవి ఇప్పుడు నార్మల్ పబ్లిక్‌కి ఒక్కసారి నేను చెప్పినా అర్థం కాదు. నేను పీసీబీస్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, ఇంకా కొన్ని స్కీమాటిక్స్ వేసి అట్లాంటివన్నీ కొన్ని ఆటోమేషన్ ప్రోడక్ట్స్ అవి డిజైన్ చేస్తూ ఉంటాను. స్పెషల్ ఉంటాయి అవి. అంటే బయట నార్మల్ జనాలకు అర్థం కావు. నేను కొన్ని ఇండస్ట్రీస్‌కి వాటికి మాత్రమే వాళ్ళకి నాతోటి ఎవరితోటైతే నాకు పని ఉంటుందో వాళ్ళకి డెఫినెట్లీ దాని గురించి తెలుసు. నేను ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చేసి ఆ వర్క్ చేయించుకుంటూ ఉంటారు. అయితే చాలా బిజీ ఉంటుంది నాకు. ఒక్కోసారి రాత్రి 11, 12 కూడా అవుతుంది ల్యాప్టాప్ దగ్గర, డెస్క్టాప్ దగ్గర. ఎందుకంటే నేను సర్క్యూట్స్ అవి డిజైన్ చేసేటప్పుడు ఆ కనెక్షన్స్ అవన్నీ కలుపుతా అట్లా నాకు మధ్యలో కాఫీ, టీ కావాలని అడిగితే మా పిల్లలు వాళ్ళు తెచ్చి పెడతా ఉంటారు. అది పనిలో పడి మళ్ళీ మర్చిపోయి చల్లగా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ పెట్టి తీసుకురమ్మంటాను, లేకపోతే వేడి చేసుకొని తీసుకొని రమ్మంటాను. అయితే ఇవన్నీ చూసి మా పాప అనుకుంది ఫ్లాస్క్ అరేంజ్ చేశారు వాళ్ళు మధ్యలో. కానీ అది ఫ్లాస్క్ అది హాస్పిటల్లో ఎక్కడో బయట ఎవరికో ఇచ్చినట్టు ఎందుకు, ఏదన్నా ఇన్స్టెంట్ హీటర్ ఏమన్నా అట్లాంటిది ఏమన్నా దొరుకుతుందా అని ఆన్లైన్ చూస్తే బెంగళూరులో ఇది 1400కి మినీ స్టవ్ దొరికింది. మా పాప బాగానే ఉంటుంది కావచ్చు, డాడీకి పనికి రావచ్చు అన్నట్టు ఆర్డర్ పెట్టి తెప్పిస్తే 1 మంత్ పైన పట్టింది రావడానికి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మీరు బయట కంట్రీస్ నుంచి తెప్పిస్తే మినిమం 1 మంత్ ఇంకెక్కువ కూడా పట్టొచ్చు. అయితే డబ్బులు కొంతమందికి అంటే కస్టమ్స్లో ఏదన్నా మీరు ఆర్డర్ చేయరాని వస్తువు, లేకపోతే కస్టమ్ ప్రాహిబిట్ చేసిన వస్తువు ఏదన్నా తెప్పించుకుంటే బ్లాక్ కూడా అవ్వచ్చు. కొన్ని ఉంటాయి రిస్కులు, అవి తీసుకొని తెప్పించుకోవాలి మీరు బయట కంట్రీస్ నుంచి తెప్పించుకోవాలంటే. కానీ నాకైతే ఇప్పటిదాకా ఏదో ఒక 100 ఐటమ్స్లో ఒక్కటో 2 ఐటమ్స్ మిస్ అయినాయి. మిగతా అన్నీ నాకు అందినాయి. ఒక నెల 15 రోజులు కానివ్వండి, లాస్ట్‌కి నా చేతికైతే అందినాయి. అయితే ఇది అక్కడి నుంచి బెంగళూరు నుంచి తెప్పించారు. అయితే మీరు బెంగళూరులో కాకుండా వేరే సైట్స్లో కూడా మీకు దొరికితే మీరు చూసుకోవచ్చు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. 1400 రూపాయలు. అది ఫిక్స్ ప్రైస్ ఉండదు ఆన్లైన్లో. చాలామంది లింక్ నాది ఓపెన్ చేసి ఓపెన్ అవ్వట్లేదు, ప్రైస్ చేంజ్ ఉంది అని అంటారు. ఆన్లైన్ ప్రైజెస్ డైలీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఇంకోటి, నేను పెట్టిన ప్రోడక్ట్ ప్రైస్ 1 వీక్, 10 డేస్, 1 మంత్ వరకు ఉండొచ్చు. దాని తర్వాత ఆ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వచ్చు, లేకపోతే డిజైనే మ్యానుఫ్యాక్చరింగ్ క్లోజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
చేసుకోవచ్చు కదా. పాత వీడియోస్ మీద కూడా కమెంట్స్ వేస్తూ ఉంటారు, లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి. కొంచెం అంటే కామన్ సెన్స్ యూజ్ చేసి కొంచెం గూగుల్ చేసి మీరు అక్కడ దొరకకపోతే వేరే సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన లింక్లోనే అదే రేట్కి అక్కడే దొరకాలి, ఎప్పుడు ఎనీ టైం అక్కడే ఉండాలి అని అట్లా ఏముండదు. ఆన్లైన్ ప్రైజెస్ ఈ రోజు ఉన్న ప్రైస్ రేపు ఉండదు, అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లలకి కూడా తెలుసు, చాలామందికి ఇవ్వాలి రేపు. మరి కమెంట్స్ ఎందుకు కొంతమంది వేస్తారో నాకు అర్థం కాదు. అయితే నాకైతే పర్ఫార్మెన్స్ లాస్ట్ 10 days నుంచి 15-20 టైమ్స్ యూజ్ చేశాను కదా, ఓకేనే అనిపించింది. 1400 రూపాయలకి ఇట్లా కప్ పెడితే మీకు మంచిగా వేడిగా ఉంటుంది. అంటే అందులో కాఫీ టీయే కాదు, మీరు నూడిల్స్ లాంటివి కూడా ఇంకా చిన్న మీరు బౌల్స్లో కర్రీస్ లాంటివి కూడా వేసి దానిపైన పెడితే 5 minutesలో తినేలాగా కొంచెం వేడి అవుతాయి, అట్లా కూడా యూజ్ చేయొచ్చు. అంటే మీ ఇష్టం, మీరు దేనికైనా కానీ. అది వేడి మాత్రం మరి మెయిన్స్ పెద్ద స్టవ్ మీద పెట్టినంత వేడి కాదు. మీకు జస్ట్ 55, 65, 75 మూడే సెట్టింగ్లు ఉన్నాయి. అది కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ప్లేలో. ఇది 55, ఇది ఫస్ట్ ఆఫ్. దాని తర్వాత మీకు 55 degrees వస్తుంది, దాని తర్వాత 65 వస్తుంది, 75 వస్తుంది. 65 ఓకే ఉంది. అంటే మీరు నార్మల్గా ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్లో అట్లా ఏదైనా టీ కాఫీ తాగేది ఉంది అని అంటే 65లో పెట్టి వదిలిపెడితే సరిపోతుంది. నాకు ఓకేనే అనిపించింది, నాకు ఏం ప్రాబ్లం. అచ్చా, దీంతో కూడా ఒకసారి చూపించేస్తాను మీకు, ఈ టెంపరేచర్ గన్ తోటి కూడా. నార్మల్లీ ఇప్పుడు 36.5 అట్లా ఉంది, మీరు ఇక్కడ రీడింగ్ చూడొచ్చు. దీనిపైన ఇది ఇప్పుడు ఆన్ చేసి నేను 5 minutes అవుతుంది. రెడ్ వచ్చి హై అని చూపిస్తుంది. అంటే టెంపరేచర్ చాలా అంటే వేడిగానే ఉంటుంది. పిల్లలు ఉన్న దగ్గర పెట్టొద్దు, ఎందుకంటే దానిపైన చేయి పెడితే కాలే అంత వేడి ఉంది, హాట్గా ఉంటుంది. అంటే మరి స్కిన్ ఊడిపోయి అంత వేడి లేదు కానీ కాలుతుంది. అది డెఫినెట్లీ అది 75 degrees అంటే హీట్ బాగానే ఉంటుందని చెప్పొచ్చు. దానిపైన మీరు ఇట్లా కప్ పెట్టేస్తే, కప్పు మీరు ఏదైనా బౌల్, నూడిల్స్ లాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు. అయితే ఇది సింపుల్ అందరికీ. అంటే నాలాగా ఎవరైనా కంప్యూటర్ దగ్గర ఎక్కువ పనిచేసే వాళ్ళు, బిజీ చాలా ఉండి కాఫీ టీలు చల్లగా అయిపోతున్నాయి అనేవాళ్ళు ఇది కొనుక్కొని దానిపైన పెట్టుకొని ఎంజాయ్ చేయవచ్చు. కాఫీ టీస్ ఇంకా నూడిల్స్ లాంటివి, అంటే చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే. అది కూడా ఫుల్ హీట్ కాదు, జస్ట్ వార్మ్ అంతే. అంటే మీకు తినేలాగా తాగేలాగా వేడయి ఉంటుంది. అయితే ఇదండి ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సింపుల్ స్మాలెస్ట్ స్టవ్ అని చెప్పొచ్చు, స్టవ్ వార్మర్. అయితే 1400 రూపీస్కి మీకు ఇది ఎట్లా అనిపించింది? ఇంకా చాలా ఐటమ్స్ వచ్చినాయి ఈ వీక్లో, ఫుల్ బిజీ. ఇంకా రెగ్యులర్గా పెడతానే ఉంటాను కాబట్టి మీరు డైలీ చూస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి, చాలా ఉన్నాయి. కానీ నాకు టైమే దొరకట్లేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను వేరే కంపెనీస్కి కూడా కొన్ని వర్క్స్ చేస్తూ ఉంటాను. అట్లనే దీనికి యూట్యూబ్ వీడియోస్కి కూడా కొంచెం మధ్యలో డైలీ నాకు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా కెమెరాలో, ఎవ్వరు లేరు ఇక్కడ రూమ్లో, నేను ఒక్కనే ఉన్నాను. సింపుల్గా ఇట్లా నేను డైరెక్ట్ మాట్లాడేసి హాఫ్ అన్ అవర్లో నా వీడియో కంప్లీట్ చేసుకుంటాను. నాకు ఒక గంట సేపు దొరికినా చాలు యూట్యూబ్ వీడియో చేయడానికి. అంతకుముందు నేను వారం రోజులు ఇట్లా 10 రోజులు అట్లా టెస్టింగ్లు చేసుకుంటాను కాబట్టి దాని గురించి మొత్తం నాకు తెలిసిపోతుంది. ఇంకో గంట సేపట్లో మీకు చెప్పేయచ్చు వీడియో చేసేసి. అట్లా సింపుల్గా పెట్టుకుంటాను నేను. ఎట్లా అనిపించింది మీకు వీడియో? ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.